హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే ఇక్కడ టైం అయితే మనకి 9 AM అయితే అయింది. ప్రెసెంట్ అయితే ఇక్కడ 5 degrees అయితే ఉంది. మార్నింగ్ అయితే సూపర్ చలిగా అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తం అయితే 0 degrees ఉంది. సో మనకైతే ఇక్కడ ప్రెసెంట్ మనాలిలో అయితే ఇప్పుడైతే స్నో లేదు. సొలాంగ్లో అండ్ సిసు వ్యాలీలో అయితే స్నో ఉంది కంప్లీట్గా. మేమైతే సొలాంగ్ వ్యాలీకి, సిసు వ్యాలీకి రేపైతే వెళ్తున్నాము. నేను కంప్లీట్గా వీడియోనైతే వ్లాగ్ అయితే చేస్తున్నాను, మొత్తం అంతా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం మనకి ఏదైతే ఉంటుంది అండ్ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, ఏవైతే థింగ్స్ క్యారీ చేయాలో అవన్నీ. బట్ చలి అయితే సూపర్ కూల్గా ఉంది, చాలా చలిగా ఉంది. కంప్లీట్గా మ్యాండేట్గా అయితే జాకెట్స్ అండ్ ఫ్లీజెస్, థర్మల్ జాకెట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఇది చలిని అయితే మనం భరించడం అయితే కష్టం. సో వ్యూ అయితే కానీ ఎక్సలెంట్ ఉంది. మాకైతే ల్యాండ్స్కేప్ వ్యూ అయితే వచ్చింది, ఓపెన్ డోర్ టైప్. కానీ సూపర్ ఉంది వ్యూ అయితే. ఇది మా అయితే కాటేజ్ వచ్చేసి సువిధా కాటేజ్ మనాలిలో. సో మొత్తం ఏరియా వైజ్ అయితే ఇన్ టర్మ్స్ అంతా అయితే ఎక్సలెంట్గా ఉంది. కంప్లీట్గా వీడియోని అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. డే వైజ్ అయితే పెడతాను నేను కంప్లీట్గా. అప్పుడు దాకా అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే షార్ట్ వీడియోస్ అవి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో యూ గాయస్ కెన్ చెక్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గైస్ మేమైతే మనాలిలో ఉన్న స్టే అయితే ఇదే. మనకి ఇది వచ్చేసి సువిధా కాటేజ్. నేనైతే ఇందాక వ్యూ అయితే చూపించాను కదా, టాప్ వ్యూ టెర్రస్ నుంచి అయితే. మనకైతే స్టే అయితే ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ మనకిక్కడ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేశారు. డిన్నర్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా. మనం హాలీవుడ్ హాలిడేస్ నుంచి వచ్చాం కాబట్టి కాంప్లిమెంటరీ ప్లాన్ కింద మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రెజెంట్ అయితే స్నో లేకపోవడం వల్ల మొత్తం మౌంటైన్స్ అయితే కంప్లీట్‌గా డ్రై అయితే ఉన్నాయి. ఈ ఏరియాలో అయితే స్నో లేదు. అందుకే మనకి ఈ దగ్గర ప్లేస్‌లో ఉన్న మొత్తం ఏరియా అయితే మొత్తం అంతా డ్రైగా కనిపిస్తుంది. ఆ పైనున్న మౌంటైన్స్ మీద అయితే మీరు చూస్తే వైట్‌గా కనిపిస్తుంది గదా! అదంతా స్నో. అదంతా కొక్సర్ ఏరియా అండ్ సొలాంగ్ ఏరియా. మనం రేపు యాక్టివిటీస్ చేయడానికైతే అక్కడికెళ్తాము. సో గైస్, నెక్స్ట్ మన ప్లాన్ వచ్చేసి వి ఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ హిడింబా టెంపుల్. ద డే 1 లోకల్ సైట్ సీయింగ్ ఇన్ మనాలిలో ఫస్ట్ ప్లేస్. నేనైతే వ్యూ అండ్ హిడింబా టెంపుల్ తాలూకా ఫుటేజ్ అయితే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. వ్లాగ్‌లో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా గైస్, సో మనమైతే ఇప్పుడు హిడింబా దేవి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదైతే మనకి 1553లో అయితే బిల్డ్ చేశారు బై మహారాజా బహదూర్ సింగ్. ఇక్కడ హిస్టరీ ఏంటంటే బేసిక్‌గా ఇక్కడ ఒక కేవ్ అయితే ఉండేది. కేవ్ లోపల దేవి హిడింబా అయితే మెడిటేషన్ అయితే పెర్ఫార్మ్ చేసేవారు. ఆ హిడింబా దేవి అనే ఆవిడ వాళ్ళ బ్రదర్‌తో అయితే ఉండేవారు. సో ఇక్కడైతే ఈ లోపల ఆ దేవుడు, దేవి తాలూకా విగ్రహం అయితే ఉంటది. మేమైతే అక్కడ కేవ్ లోపలికి వెళ్లి మేమైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. గైస్, మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనాలి క్లబ్ హౌస్. సో బేసిక్‌గా వ్యూ అయితే బావుందని చెప్పి నేను హిడింబా టెంపుల్ నుంచి డౌన్ నడుచుకుంటూ కిందకొస్తున్నప్పుడు ఈ గోపురతో అయితే షాట్ అయితే తీశాను. సో బేసిక్‌గా దీని హిస్టరీ ఏంటంటే, ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి బ్రిటిష్ స్టైల్ బిల్డింగ్ లాగా ఉంటదని చెప్పి దీన్ని క్లబ్ హౌస్ అని అయితే పిలుస్తారు. దీన్నైతే హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో మనకైతే లోపల ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికైతే క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ అవైతే కూడా ఉన్నాయి. అండ్ అవుట్‌డోర్ గేమ్స్ కూడా అయితే రివర్ క్రాసింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ క్లబ్ హౌస్‌లో మనకి మెయిన్ వచ్చేసి ఈ షాపింగ్ ఏరియా. సో ఇక్కడైతే మనకి కొనుక్కోవడానికైతే చాలా అయితే థింగ్స్ ఉన్నాయి. లైక్ లడాక్ ఫ్లాగ్స్, కీ చైన్స్, డోర్ మ్యాట్స్, లెదర్ ఐటెమ్స్ గానీ, మొత్తం అన్నీ అయితే మనకి దొరుకుతున్నాయి. సో దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేసి మనకి రూ. 100 అయితే చార్జ్ చేశారు లోపలికైతే వెళ్ళడానికి. ఏందంటే ఇక్కడ చార్జ్ చేసిన అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్‌కే వెళ్తాయి. యాక్టివిటీస్ కూడా అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టే పూల్, క్యారమ్స్ అవన్నీ అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో. గైస్, మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లోకల్ మనాలి సైట్ సీయింగ్‌లో గార్డెన్ టెక్‌చాక్లింగ్ గొంప మోనస్ట్రీ. సో మేమైతే ఇప్పుడు మోనస్ట్రీ లోపలైతే ఉన్నాము. మేమిక్కడ ఆల్మోస్ట్ 1½ అవర్ టు 2 అవర్స్ అయితే టైమ్ స్పెండ్ చేసాము. ఎందుకంటే మాకు చాలా పీస్‌ఫుల్ అయితే అనిపించింది లోపల. నేను బుద్ధ మాంక్‌ది కూడా అయితే లోపల ఫుటేజ్ అయితే తీశాను. ఆ ఫుటేజ్‌ని కూడా నెక్స్ట్ దానిలో అయితే చూపిస్తాను. సో దీని హిస్టరీ వచ్చేసి ఏంటంటే, ఈ మోనస్ట్రీ అనేది మనాలిలో 1960లో అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. టిబెటియన్ రిఫ్యూజీస్ ఎవరైతే మన ఇండియాకైతే వచ్చారో, నేపాల్ నుంచి, చైనా నుంచి వాళ్ళైతే కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్స్ మనాలిలో అయితే. సో మీరు మనాలిలో అయితే విజిట్ అయితే చేస్తే డెఫినెట్‌గా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. డెఫినెట్‌గా చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటది. సో నెక్స్ట్ బుద్ధ మాంక్‌దయితే నేను వీడియో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్.
గైస్, సో బేసిక్‌గా ఈ ప్రేయర్ వీల్స్ అనేవేంటంటే, టిబెటియన్ బుద్ధిజంలో ఇదొక మెకానికల్ డివైస్ అనమాట. సో, ఏంటంటే ఒక మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఈ వీల్‌నయితే పుష్ అయితే చేస్తారు. ఇదొక నథింగ్ బట్ ఒక మెటల్ సిలిండర్ లాగుంటది. బ్యూటిఫుల్‌గా ఎంబ్రోస్ అయితే చేసుంటది. ఒక రాడ్‌తో అయితే ఎంబ్రోస్ చేసి హ్యాండిల్ అయితే ఉంటది. మనం ప్రేయర్ అండ్ మంత్ర చదువుతున్నప్పుడు దీన్నయితే తిప్పుతారు. సో, బేసిక్‌గా దీని యూజ్ అయితే ఇది. చాలా మందికైతే తెలిసుండదు. సో, యూజ్‌ఫుల్‌గా ఉంటదని కంటెంట్ నేనైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. గైస్, మేమైతే ఇప్పుడు లోపలికైతే వచ్చేసాము. మాంక్ లోపలికైతే. సో, ఇప్పుడు బుద్ధ విగ్రహం అయితే లోపలైతే ఉంటది. నేనేదైతే చెప్పానో మీకు కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. నేపాల్ నుంచి అండ్ టిబెట్ నుంచి వచ్చి రిఫ్యూజీస్ క్రియేట్ చేశారో, సో, వాళ్ళ ప్రేయర్ అండ్ మంత్రాస్ అయితే చదివి వాళ్ళ గాడ్ బుద్ధకైతే ఆఫరింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, మీరు వీడియోలో చూసినట్టయితే ఇక్కడ లోపలైతే ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటదో నేనైతే చెప్పలేను. ఎందుకంటే మేమైతే చాలా సేపయితే కూర్చొని ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ చెప్పాను కాబట్టి. సో, మీకు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అండ్ హిస్టరీ కూడా అయితే చాలా మటుకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బుద్ధ మాంక్స్ వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ. వాళ్ళు ఆఫరింగ్స్ గాని, వాళ్ళ ప్రేయర్స్ అయితే ఇక్కడే కూర్చొని చాంటింగ్స్ అయితే చేస్తారు. మేమైతే చాలా సేపు ఉన్నంత టైం అంతా ఏదో ఒక పాజిటివ్ వైబ్ కింద పాజిటివ్ ఎనర్జీ అయితే నాకనిపించింది. నాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. సో, మీరు గాని ఒకవేళ మనాలి అయితే విజిట్ చేస్తే ఈ మానెస్ట్రీనయితే డెఫినిట్‌గా అయితే విజిట్ అయితే చేయండి. మిస్ అయితే అవ్వద్దు. సో, లోపలైతే మనకి ఇలాగా వాళ్ళ వాళ్ళ దేవుడు అండ్ బుద్ధ తాలూకా థింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ లోపలైతే మనకి పెట్టారు. సో, నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ ఈ ఆపోజిట్‌లో ఉన్నది మన బుద్ధ మాంక్ అన్నమాట. ఎవరైతే ఇక్కడికొచ్చి కన్‌స్ట్రక్ట్ చేశారో వాళ్ళ గాడ్ ఇది ఇక్కడ. సో, మీకు గాని వీడియో అయితే నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో, మీరు కొంచెం సపోర్ట్ ఇస్తేనే నేను నెక్స్ట్ వీడియోస్ అనేవైతే ఇంకా చేయగలను.